కొంచెం నూనె కొంచెం నెయ్యి వేయాలి. పలావ్ రైస్ కండి. చెక్క, లవంగము, ఏలక, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లగడ్డ, క్యారెట్, బీన్స్ సన్నగా ఇలా ముక్కలు తరుక్కోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇలా చేసుకోవాలి. ఎర్రగడ్డ వేగింది, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాం. ఈ ముక్కలన్నీ కూడా వేసి బాగా 2 గ్లాసుల బియ్యము కడుగుతున్నాము. కూరగాయలు అన్నీ మగ్గిపోయాయి కదా, అందులో ఈ కడిగిన బియ్యము వేసి కలబెట్టాలి. పలావ్ వాసన గుమగుమలాడుతున్నది. ఈ వేగిన మిశ్రమం అంతా రైస్ కుక్కర్లో వేస్తున్నాము. 1 గ్లాసుకు 1.25 గ్లాసు నీళ్ళు వేస్తున్నాము. అలాగే 2 గ్లాసులకు తగిన నీళ్ళు వేసాము. ఉప్పు తగినంత 2 గ్లాసులకు చూసి వేసాము. బాగా కలియబెట్టాలి. మూత పెట్టాలి. కుక్కర్ ఆన్ చేసుకోవాలి. రైస్ అయిన తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది. అంతే అండి పలావ్.